వెల్కమ్ టు HR9 న్యూస్. హిందూపురం జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా బహుజన సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం ఆదినారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు గత 40 సంవత్సరాల నుంచి హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేస్తారని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లా చేయాలని చెప్పేసి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అనేక సార్లు జిల్లా విషయంపై ప్రసంగించడం జరిగింది. హిందూపురం జిల్లా కేంద్రం విషయమై తప్పుడు నిర్ణయం తీసుకొని హిందూపురాన్ని కాకుండా జిల్లా చేయడం జరిగిందని వాపోయారు. ఎన్నికల సమయంలో హిందూపురం జిల్లా చేస్తానని ఇచ్చిన వాగ్దానం ఏమైందని, కూటమి ప్రభుత్వం ద్వారా అధికారంలో ఉండి కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన హిందూపురాన్ని ఎందుకు జిల్లా కేంద్రంగా చేయలేకపోతున్నారని సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా చేస్తారని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. కానీ హిందూపురంలో మాట నిలబెట్టుకునే పరిస్థితి ఎందుకు లేదు? ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మౌనంగా ఉండటం ఎంతవరకు సమంజసం అంటూ వారు తెలిపారు. నేను బహుజన్ సమాజ్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ మాట్లాడుతున్నాను. విషయం ఏంటంటే, హిందూపురాన్ని జిల్లా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నటువంటి డిమాండ్తో ఈ యొక్క మీడియా సమావేశం నందు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ హిందూపురం నియోజకవర్గ ప్రజలు గత 40 సంవత్సరాల నుంచి హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేస్తారని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క హిందూపురం జిల్లా కేంద్రం విషయమై తప్పుడు నిర్ణయం తీసుకొని హిందూపురాన్ని కాకుండా పుట్టుపర్తి కేంద్రంగా జిల్లా చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హిందూపురం నియోజకవర్గంలో ప్రజలు మరియు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు మరియు జనసేన పార్టీ వాళ్ళు, ఇంకా అనేక పార్టీ వాళ్ళు మాతో పాటు కూడా ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడైతే కూటమి నాయకులు స్తబ్దతగా ఉన్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రం కాకుండా అక్కడ పావలు గదుపుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ అంతా కూడా నాయకులు సైలెంట్గా ఉన్నారు. ఇక్కడున్న స్థానిక నాయకులు కూడా. మిత్రులారా, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జిల్లా చేయాలని చెప్పేసి గౌరవనీయులు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆ వాయిస్ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. హిందూపురం మౌలికంగా అన్ని రకాలుగా అభివృద్ధి అయింది. హిందూపురం జనాభా పరంగా అభివృద్ధి అయింది. కాబట్టి హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని చెప్పేసి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ని గౌరవనీయులు ఎమ్మెల్యే బాలకృష్ణ గారు డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే గౌరవనీయులు ఎమ్మెల్యే బాలకృష్ణ గారు సైలెంట్గా ఉన్నారు. ఇది మంచిది కాదు. హిందూపురం ప్రజలు కొండంత ఆశతో హిందూపురం జిల్లా కేంద్రం అవుతుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. హిందూపురం ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. జిల్లా కేంద్రం కాకుండా అయిపోతుందని బాధపడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని గౌరవనీయులు ఎమ్మెల్యే బాలకృష్ణ గారు గ్రహించాలి. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు మరియు బీజేపీ నాయకులు కూడా ఈ జిల్లా విషయమై, హిందూపురం కేంద్రంగా జిల్లా విషయమై స్పందించాలని కూడా నేను వాళ్ళని కోరుతూ ఉన్నాను. అప్పుడైతే ప్రాణాన్నైనా అర్పిస్తాం, జిల్లా సాధిస్తామని ఉద్యమాలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది, మీకే అధికారం వచ్చింది, మీరు ఎందుకు జిల్లా కేంద్రం చేయలేకపోతున్నారు? మీరు అప్పుడొక మాట ఇప్పుడొకటి మాట్లాడుతున్నారా? అప్పుడు నాటకాలు ఆడారా? లేదా జిల్లా కేంద్రము ఖచ్చితంగా చేస్తామనే కృత నిశ్చయంతో మీరు కనుక ఉంటే ఖచ్చితంగా హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేసి హిందూపురం ప్రజల చిరకాల కోరికైనటువంటి హిందూపురం కేంద్రంగా జిల్లా చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. అలాగే గౌరవనీయులు ఎమ్మెల్యే బాలకృష్ణ గారు, వాళ్లకు నేను నమస్కరించి కోరుకునేది ఏంటంటే, ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఏకతాటిగా టీడీపీ ఎమ్మెల్యేలను ఇక్కడ గెలిపిస్తూ ఉన్నారు. ఇక్కడ గెలిచినటువంటి గౌరవనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి కూడా అయినారు. ఆయన యొక్క మహనీయుని యొక్క వారసునిగా నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చిన మాట తప్పకుండా హిందూపురం కేంద్రంగా జిల్లా చేయాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే బాలకృష్ణ గారిని కూడా వేడుకుంటున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే,
గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మార్కాపురాన్ని జిల్లా కేంద్రం చేస్తానని మాటిచ్చాడు. అది నెరవేరుతా ఉన్నది. మార్కాపురం జిల్లా కేంద్రం అవుతా ఉన్నది. కానీ ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం కేంద్రంగా జిల్లా చేస్తామని మాట తప్పుతారా, మాట నిలబెట్టుకుంటారా వాళ్ళు తెలుసుకోవాలని హిందూపురం ప్రజల చిరకాల కోరికైనటువంటి హిందూపురం కేంద్రంగా జిల్లా చేయాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే స్థానికంగా ఉన్న ప్రజా సంఘాలు నాయకులు ఏ మాత్రం హిందూపురం ప్రజలపైన ప్రేమున్నా హిందూపురం ప్రజల చిరకాల కోరిక అయినటువంటి హిందూపురం కేంద్రంగా జిల్లా కేంద్రం చేయడానికి వాళ్ళు స్పందించాలని నేను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాను. దీని విషయం చెప్పేది ఏంటంటే హిందూపురం కనుక జిల్లా కేంద్రం అవుతే విద్యాపరంగా అభివృద్ధి అవుతుంది, ఆరోగ్యపరంగా అభివృద్ధి అవుతుంది. ఉదాహరణకు ఇప్పుడు అనంతపురం తీసుకోండి, అది జిల్లా కేంద్రంగా ఉండడం వలన అక్కడ ఎస్కే యూనివర్సిటీ ఉంది, అలాగే జేఎన్టీ కాలేజ్ ఉంది, వైద్య పరంగా కూడా అభివృద్ధి అయింది. అలాగే మన హిందూపురం కనుక జిల్లా కేంద్రం అవుతే ఖచ్చితంగా ఇక్కడ వైద్యపరంగా విద్యాపరంగా అన్ని రకాలుగా పారిశ్రామికంగా అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే ఇక్కడ జనాభా పరంగా కూడా అధికంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయకపోతే మేము భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం, కరపత్రాలు ముద్రిస్తాం. గతంలో నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం కేంద్రం చేయాలని పోరాటాలు చేసిన వీడియోలు ఉన్నాయి. వాటిని ఎల్ఈడి టీవీల ద్వారా మైకులు పర్మిషన్ తీసుకొని కార్ల పైన వాటిని పెట్టి వీధిని తిప్పి ప్రజలకు ఇవన్నీ వివరిస్తాం. అప్పుడు మాట ఇచ్చారు నందమూరి బాలకృష్ణ గారు, ఇప్పుడు మాట తప్పుతారని మేము ప్రశ్నిస్తాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూపురం ప్రజల చిరకాల కోరికైనటువంటి హిందూపురం కేంద్రంగా జిల్లా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. చైతన్యం కండి ప్రజలారా, మన హక్కులను మనం కాపాడుకుందాం, మన హిందూపురం కేంద్రంగా జిల్లాని మనం సాధించుకుందాం. చిన్న గ్రామాలు ఒక 20-30 వేల జనాభా కలిగినవి రెవెన్యూ డివిజన్లు అవుతున్నాయి. మనం కానీ వాళ్ళ అవని దానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇన్ని లక్షల జనాభా ఉన్నటువంటి మన హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయకపోవడం మనకు నమ్మక ద్రోహం చేసినట్టే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా హిందూపురం జిల్లా కేంద్రం చేయాలి. లేకపోతే ఖచ్చితంగా నమ్మినందుకు నమ్మక ద్రోహం చేశారని ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్తాం. ఖచ్చితంగా టీడీపీ పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని దాన్ని ఖచ్చితంగా చెడ్డ పేరు తెస్తాం. టీడీపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. ఎందుకంటే హిందూపురం ప్రజలు గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు. నమ్మినందుకు న్యాయం చేయాలని చెప్పేసి మరీ మిమ్మల్ని టీడీపీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అందరికీ జై భీములు, జై భారత్.